నేను మీకు ఇవాళ క్యారెట్ జామ్ చేయటం నేర్పిస్తాను. ఇదిగోండి, ఒక బిగ్ సైజ్ క్యారెట్ తీసుకొని చెక్ తీసేసి లైట్గా చెక్ తీసడం అంటే పైన కొంచెం స్క్రబ్ చేయండి. అది కొంచెం డార్క్గా ఉన్నదని తెలిపోతుంది చూసారా. తర్వాత ఈ పీసెస్ ఇలాగా కట్ చేసుకోండి, అలాగనే కట్ చేసుకోండి చిన్న పీసెస్. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్ పంచదార వేసాను. ఇది ఇప్పుడు మిక్సీ జార్లో వేసాను కదా, మిక్సీ పట్టించేసేసాను. మిగతాది నేను మీకు తర్వాత చూపిస్తాను ఏం చేశాను ఈ మిశ్రమాన్ని అనేది మీకు తర్వాత కాసేపట్లో చూపిస్తాను. తర్వాత ఈ సైజు గ్లాస్తో హాఫ్ వరకు వాటర్ తీసుకొని ఇదిగోండి ఇలాగ ఈ పాత్రలో ఆల్రెడీ వాటర్ పోసి ఉంచాను. అంత సరిపడే వాటర్ పోసి అది కొద్దిగా మరగనివ్వాలి. ఆ మిశ్రమం ఏమైతే దాని క్యారెట్ ముక్కలు పంచదార మిశ్రమం అని ఏమైతే మిక్స్గా పేస్ట్గా పెట్టుకున్నానో అదంతా ఈ ఉడికిపోయినటువంటి మరుగుతున్న నీళ్ళల్లో వేసి ఇదిగోండి దగ్గర అయ్యేంతవరకు తిప్పుతుండాలండి. లాస్ట్లో దించేసే ముందు ఫ్లేవర్ కోసం ఒక్క పావు టీ స్పూను నిమ్మకాయ టేస్ట్ కోసమే. ఎందుకంటే పులుపు అనేది క్యారెట్లో కానీ బీట్రూట్లో కానీ రాదు. నేను మొన్న చేసిందేమో బీట్రూట్ జామ్, ఇప్పుడు చేసేదేమో క్యారెట్ జామ్. పిల్లలు క్యారెట్ తినొచ్చేమో కానీ కూరలు వండితే ఈ రెండింటిని ఇమ్మీడియట్గా పక్క తీసేస్తారు. వీళ్ళకి ఎలా పెట్టాలి అర్థం కాదు. ఇలా టేస్టీగా యమ్మీగా చేస్తే ఈ జామ్ని బ్రెడ్లో కానీ చపాతీలో కానీ బన్ ఉంటుంది చూసారా, అందులో కూడా వాళ్ళు జాము స్వీట్ క్రీమ్ మీద వేస్తారు కదండి. అట్లాగా స్వీట్ క్రీమ్ వేసుకోండి కావాలంటే, దాంట్లో ఈ జామ్ కూడా స్టఫ్ చేసుకోండి. పిల్లలు తింటారు. హెల్దీ క్రీమ్లో వెన్న ఉంటుంది. నేను ఎప్పుడు కానీ వాటిని క్రిటిసైజ్ చేయను. బ్రెడ్ విత్ బన్ విత్ క్రీమ్ వేసి ఇస్తారు చూసారా, నేను అసలు క్రిటిసైజ్ చేయను. అది చాలా హెల్దీ. మరి అన్నిట్లోనే మరి జాములు అన్నిట్లో బెల్లంగా పంచదార వేసుకుంటారు. కమర్షియల్గా తయారు చేయాలంటే పంచదార వేస్తారు. ఎందుకంటే ఏ ఐటమ్ ఆ టైం యూనిక్గా తయారు చేయాలి కాబట్టి. మీరు మాకు పట్టిక బెల్లం కావాలంటే వేసుకోండి, మాకు బెల్లమే కావాలంటే వేసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా నచ్చుతారు. ఓకే, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు, ఎవరి ప్రిఫరెన్స్ బట్టి వాళ్ళు. బేసిక్గా ఇలాగ పంచదార వేసి చేసేస్తారు. సరే ఫ్రెండ్స్, దగ్గర పడుతుంది బాగా ఒక క్యారెట్తో క్యారెట్ జామ్. చూసారా ఫ్రెండ్స్, జామ్ దగ్గర పడుతున్న కొందికి ఎలా దగ్గరగా అయిపోయి ఏమంటే నేను నిమ్మకాయ సగం బద్ద పిండేసేసేసాను. మీరైతే నచ్చింది, మీకు 2 చుక్కలు కావాలంటే 2 చుక్కలు పిండుకోండి. దానివల్ల ఏంటంటే మామిడికాయ ముక్కున్నా సరే, ఒక పుల్ల మామిడికాయ ముక్కున్నా సరే, పండుదో పొల్లదో అంటే ఒక ఇంత మామిడికాయ బద్ద ఉంటే కూడా లెమన్ బదులు అది వేసుకోవచ్చు. ఏంటంటే ఫ్లేవర్ పెరుగుతుంది, బాగా టేస్ట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఫ్రూట్ జామ్కున్న ఫ్లేవర్ ఉంటుంది చూసారా, ఇది ఊహించుకోలేరు అంత బాగుంటుంది. ఇది క్యారెట్ జామ్ బ్రెడ్లో వేసుకోండి, బన్లో వేసుకోండి, చపాతీలో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎంత తినాలంటే ఇలాగే కప్పులో వేసుకొని తినేసాను స్పూన్తో. నేనైతే జామ్ అలాగే తినేస్తాను. నాకులా తినేవాళ్ళు ఎంతకున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే జామ్ అంటే అవన్నీ వచ్చేదాకా వెయిట్ చేయను. నచ్చింది నోటికంటే అదే నేను ఇలా ఫ్రూట్ జామ్స్ అనుకోండి, బయట షాప్లో కొని బాగా పాకంగా ఉంటాయి. ఇది మనం సరిపడా పంచదార వేసుకుంటాం కదా, ఇక స్పూన్ వేసుకొని హల్వా తిన్నట్టు తినేటమే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.